ఏం లేదు. మా అత్తగారు ఎవరో మీకు కూడా బాగా తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడైతే వస్తుందో ఈ రెండింటి మధ్యలో రేడియల్ రోడ్స్ ఒక్కటి కాదు అధ్యక్ష, 11 రోడ్లు డెవలప్ చేయాలని ఈరోజు ప్రతిపాదనలు తెచ్చినాము. ఇవాళ ఒక్కటే మేము అక్కడ కొంగర కళా నుంచి ఎగ్జిట్ రోడ్లో తీసుకొని ఫ్యూచర్ సిటీని టచ్ చేసుకుంటే 90 degrees స్ట్రైట్గా తీసుకున్నాం. నేను స్ట్రైట్గా హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా సూటిగా, ఇంకొక ఆయనకైతే సరే ఆయనకు నేను మాట్లాడేది అర్థమైతే అర్థం కాదో నాకు తెలియదు, కానీ వారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి వారిని అడుగుతున్నా. ఈరోజు అభివృద్ధి వద్దా? రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలనా వద్దా? రేడియల్ రోడ్స్ వేయాలనా వద్దా? ఫ్యూచర్ సిటీ కట్టాలనా వద్దా? మూసి రిజిన్యువేషన్ ప్రాజెక్టు, మూసి పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టాలనా వద్దా? పరిశ్రమల కోసం భూములు సేకరించి పరిశ్రమలకు కేటాయించి తద్వారా పెట్టుబడులను ఆకర్షించి తద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనా వద్దా? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన మీరు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్గా డెవలప్ చేసినమన్న మీరు ఎక్కడ కూడా భూమి సేకరించకుండానే మీరు చేసిండ్రా? ఈరోజు మీరు మల్లన్న సాగర్ బాధితులకు, మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు మీరు చేయాలంటున్నారు. మల్లన్న సాగర్ భూమి ఎవరు సేకరించారు అధ్యక్ష? అధ్యక్ష, ఎవరి ఫామ్ హౌస్ దగ్గర ఈరోజు వారు అడిగితే నేను విచారణకు ఆదేశించడానికి సిద్ధంగా ఉన్నా అధ్యక్ష. కొండపోచమ్మ ప్రాజెక్టు నుంచి ఫామ్ హౌస్లకు డైరెక్ట్గా కాలువలు తీసుకున్న వాళ్ళు ఎవరు? ఈరోజు కట్టుకున్న రిజర్వాయర్లు అది రంగనాయక సాగరా, లేకపోతే కొండపోచమ్మనా, లేకపోతే మల్లన్న సాగరా? ఎవరు భూములు కొనుక్కున్నారు? ఎవరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు? ఎవరి ఫామ్ హౌజులకు ఆ రిజర్వాయర్ల నుంచి నీళ్లు పోతున్నాయి? రోడ్లు ఎవరు వేసుకున్నారు? ఈరోజు నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ నేను ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఇంచు భూమి అయినా ఎక్కడైనా మేము కొనుక్కున్నామా? అది ఫ్యూచర్ సిటీ కాదు, 4 బ్రదర్ సిటీ అని, 4 crore బ్రదర్ అండ్ సిస్టర్స్ సిటీ అధ్యక్ష. 4 కోట్ల తెలంగాణ సోదరులు సోదరీమణుల యొక్క సిటీ అధ్యక్ష. దట్ ఈజ్ అవర్ ఫ్యూచర్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీని రాజశేఖర రెడ్డి గారు కొనసాగించి, రాజశేఖర రెడ్డి గారు రాజకీయ కక్షాపూరితమైన ఆలోచనలు చేయొద్దు, అభివృద్ధిలో ఎవరు మొదలుపెట్టినా దాన్ని కొనసాగించాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 200 ఫీట్లతో మొదలుపెట్టిన ఔటర్ రింగ్ రోడ్డును 500 ఫీట్లకు పెంచడమే కాదు, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు శంషాబాద్లో మొదలుపెట్టిన అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రాజశేఖర రెడ్డి గారు కొనసాగించుండు. రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఐటీ కానీ ఫార్మా కానీ, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మొదలుపెట్టిన హైటెక్ సిటీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని మొదలుపెట్టిన హైటెక్ సిటీని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. చంద్రబాబు నాయుడు గారు కొనసాగించిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు విస్తరించారు. ఏ రోజు కూడా కక్షాపూరితమైన ఆలోచనలతోని మేము వ్యవహరించలేదు అధ్యక్ష. గత ప్రభుత్వం ఏదైనా చేసి ఉంటే మేము ఇది మంచి చేసిన కొనసాగించండి అని మీరు అక్కడి నుంచి మాకు సూచన చేయండి. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే సభలో చెప్పిన అభివృద్ధి విషయంలో మాకు భిన్న అభిప్రాయాలు లేవు. గత ప్రభుత్వం ఏదైనా మంచి చేసి ఉంటే ఆ మంచిని కొనసాగిస్తామని ఇక్కడి నుంచే నేను స్పష్టంగా చెప్పిన. మీ సుదీర్ఘమైన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయండి. ప్రతిదీ అడ్డుకునే ఆలోచన, ప్రతిదీ ఎట్లా చెడగొట్టాలనే ఒక కుట్ర, ఇది ఏ రకంగా మంచిది? ఈరోజు కామారెడ్డి దగ్గర ఒక రాకెట్ ధృవన అంటే ఇస్రో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇస్రోలో జరిగే రీసెర్చ్ ప్రైవేట్లో ఈరోజు చేస్తాం. కామారెడ్డి దగ్గర మాకు ల్యాండ్ కావాలి అని అంటే ఒక దేశానికి సంబంధించి ప్రపంచంతోనే పోటీ పడే రాకెట్ సైన్స్ తయారు చేసే వాళ్ళకి మేము కామారెడ్డిలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అధ్యక్ష? ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యే. అంత మంచి సంస్థను అక్కడికి పంపించాలని ఎందుకు అనుకుంటున్నాం అధ్యక్ష? మాకేముంటుంది అధ్యక్ష? తెలంగాణ మొత్తం మాదే అధ్యక్ష. నేను తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్ష. ఒక్క ప్రాంతానికి కాదు, నేను ఈ ప్రాంతం ఆ ప్రాంతం కాదు, తెలంగాణ మొత్తం మా పరిధిలోనే, మా మంత్రివర్గం మా ప్రభుత్వం పరిధిలే. ఈ తెలంగాణను క్రియేట్ చేసింది మేము, ఈ తెలంగాణను ప్రొటెక్ట్ చేసేది మేము, ఈ తెలంగాణను డెవలప్ చేసేది మేము, ఫ్యూచరిస్టిక్ తెలంగాణగా మార్చేది మేము అధ్యక్ష.